అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 34వ వార్డులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళని రెచ్చగొట్టినారు ఏమిటనేది కూడా దాన్ని ఆలోచన చేసినా కూడా వాళ్ళే ఆఫీస్ కాడికి రమ్మన్నారు, పోయి మాట్లాడిన తర్వాత మాట పెరిగింది. వాళ్ళు ఏదో మాట్లాడినారు, ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు, ఏం లేవు. ఫస్ట్ 324 వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళు అందరూ మొత్తం గుమిగూడిపోయి పోలీస్ స్టేషన్ మీదకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత 324ను 327గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది. అంటే 4th టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం, అంటే కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం. అంతే. ఇంకా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినా అని కూడా ఇది మీకు అధికారం లేదు, మీరు స్టేషన్ రాకూడదు, మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళది రైట్ ఉండే కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి. మనం ఈ చిట్టమ్మ వార్డులో ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అనే అతని మీద కేసు పెట్టడం, అతను ఏమనుకునేని కూడా కేసు పెట్టడం జరిగింది. ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది, మళ్ళీ అతన్ని కేసు పెట్టినారు. కానీ తెలుగుదేశం నాయకుడు కేసు పెట్టినది తీసుకున్నారు, కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకునే పరిస్థితి. అదంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లు 4th టౌన్ సిఐ ఇంకా పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం లేదు. ఇంకా కొన్ని స్టేషన్లు ఏమన్నా చూసి ఈయన మాత్రం డైరెక్ట్గా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్కా వేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం. కనీసం ఆయన దగ్గరికి పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఇంకా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి. మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్సీపీలు మీరు రాకూడదు, మీరు అది ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. నేను పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే, మీరు 324 కేసు సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ 307 మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కేవలం తెలుగుదేశం వల్ల ప్రోద్బలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసినారు అనుకున్నారు, మీరు కేసు పెట్టినారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు, మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. తప్పు చేసినారు కాబట్టి మీరు అంటున్నారు తప్పు చేశాను, కానీ అంతకుముందు జరిగిన పూర్వాపరాలు విచారించకుండానే మీరేదో వీళ్ళు తప్పు చేసినారు వాళ్ళ ఆఫీస్ కాడికి పోవడం అనేది రైట్ ఓకే. ఆ తప్పును కేసు పెట్టినారు 324, మళ్ళీ 307కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనుసైగల్లో పనిచేసేపట్టయితే ఒక్కసారి మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని వారి పోలీసులకు అందరి విజ్ఞప్తి. ఇదే కాలం ఉండదు, ఖచ్చితంగా రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఏ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ మీరు వచ్చినారు, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరేదో అనుకుంటున్నట్టుంది, మేము ఎంతసేపు ఉన్నాను మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్లు ఎక్కొద్దు, కానీ లేకుండా ఇంకొకరి మీద అన్యాయమైన కేసులు పెట్టమని మాత్రం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎంతసేపు నేను కూడా ఖచ్చితంగా మీరు ఎట్లా న్యాయం ఉంటే అట్లా చేయమని చెప్పినాను తప్ప ఏదైనా మనవాడు ఉంటే చూడు, ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటే చూడమని అడిగినాను తప్ప పూర్తి మీరు మా వైఎస్ఆర్సీపీ గుడ్డలు వేసుకొని మీరు ఉద్యోగాలు చేయాలని మాత్రం ఏ రోజు ఏ ఆఫీసర్లకు కానీ ఈవెన్ రెవెన్యూ అధికారులకు కానీ ఎవరిని కూడా చెప్పని పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.